అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. కేజ్రీవాల్ని తీహార్ జైలుకి రిమాండ్కి పంపారు. ఇక్కడ కేజ్రీవాల్ దినచర్య ఏ విధంగా ఉంటుంది, కేజ్రీవాల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నారు అనేది జనాలందరిలోనూ చాలా ఉత్కంఠగా ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు విజ్ఞాన్ గారితో మాట. నమస్కారం అండి. నమస్తే సార్. కేజ్రీవాల్ రిమాండ్లో ఉన్నారు తీహార్ జైల్లో. ఆయన దినచర్య ఇలా ఉంటుంది అలా ఉంటుందని చాలా స్పెక్యులేషన్స్ కావచ్చు, ఇలా ఏం చేస్తున్నారు, భగవద్గీత తీసుకెళ్ళాడు, ఖురాన్ తీసుకెళ్ళాడు, ఈ టైపు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్గా కేజ్రీవాల్ దినచర్య ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది అంటే మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా జైల్లో ఉండే క్యాజువల్ వాళ్ళ దినచర్య వీళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే జైల్లో బెరాక్ నెంబర్ 1లో మనీష్ సిసోడియా అని ఉంచారు. బెరాక్ నెంబర్ 2లోనే కేజ్రీవాల్ గారిని పెట్టారు. ఓకే. బెరాక్ నెంబర్ 7లో ఆయన మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఆయన ఉన్నాడు. మధ్యలో బెరాక్ నెంబర్ 5లో మాజీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆయన ఉన్నాడు. సో వీళ్ళు ఉన్నారు ప్రజెంట్. ఇట్లా అలా ఉంచుక కొంచెం అటు ఇటుగా సుకేష్ ఇంకా మిగతా వాళ్ళంతా ఉన్నారు అలా అలా. ఇకపోతే వీళ్ళందరూ కలుసుకోరా, వీళ్ళ దినచర్య ఎలా ఉంటుంది అంటే కలుస్తారు కంపల్సరీ. వై? బికాస్ ఈ బెరాక్స్ అన్నిటికి కలిపి ఇటువైపు అటువైపే బాత్రూంలు ఉంటాయి, వరుస పెట్టో 10-12. వీళ్ళు బ్రష్ చేసుకోవాలన్నా అక్కడికే వెళ్ళాలి. బెరాక్ నుంచి బయటికి, బెరాక్ లోపలైతే వీళ్ళు కలవలేరులే, సపరేటే ఉంచారు. బయటికి వచ్చాక టిఫిన్ కోసం క్యాంటీన్కి వెళ్తారు. వీళ్ళకి పెట్టే టిఫిన్ నచ్చదు, క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారు. అక్కడికి వెళ్ళాలన్నా వీళ్ళు కలవాల్సిందే. నెక్స్ట్ స్నానం చేసేటప్పుడైనా వీళ్ళు కలుసుకోవాల్సిందే. ఇంకా లైబ్రరీ కొన్ని ఉంటాయి, పేపర్లు చదువుకోవడాలు, ఏమన్నా అయ్యో కార్యక్రమాలు, మార్నింగ్ వాకింగ్లు ఏమున్నా వీళ్ళు కలుసుకోవాల్సిందే, కలుస్తారు కంపల్సరీ. అండ్ ఇక వీళ్ళ రోజువారీ దినచర్య ఎలా ఉంటుంది అంటే 6:30కి లేపుతారు వీళ్ళని. నిద్ర లేపిన తర్వాత ఇక ఆ కాలకృత్యాలు అవి తీర్చుకుంటారు. ఎవరైనా నడిచే వాళ్ళు ఉంటే నడుచుకుంటారు, ఏదైనా వ్యాయామాలు చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు. కానీ ఆ రోజు వీళ్ళ కోర్టు ఉందనుకో, కొంతమందికి కోర్టు పేషీలు ఉంటాయి కదా, ఆ డేట్కి వీళ్ళు వెంటనే వెళ్ళి ఆ గేట్ దగ్గర నిలబడాలి. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు, ఎస్కాట్స్. మళ్ళీ తీసుకొచ్చి అక్కడ వాళ్ళని అప్పచెప్పే బాధ్యత వాళ్ళది. అక్కడ నిలబడాలి, పేషీ ఉంటాయి. లేదు అంటే వీళ్ళకి 7 గంటలకు అట్లా భోజనం పెట్టేస్తారు, అంటే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తారు. ఏముంటుంది, బ్రెడ్, చాయ్ ఇట్లాంటివన్నీ ఇస్తారు, పోహా, నార్మల్. అంటే వీళ్ళ మెనూ రిస్ట్రిక్టెడే ఉంటుంది. నాకు ఇంకేదన్నా కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి కొనుక్కో. దాంట్లో బేకరీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి క్యాంటీన్లో, తీహార్ జైల్లో. నెక్స్ట్ ఇక్కడ పోతే మళ్ళీ మధ్యాహ్నము 11:30 to 12 మధ్యలోనే లంచ్ పెట్టేస్తారు. కొన్ని చపాతీలు, ఒక వెజ్ కర్రీ, ఇంత రైస్ వద్దనుకుంటే పుల్కాలు తినొచ్చు, 4-5 ఇస్తారు. దానికి సంబంధించిన ఓ సాంబార్ పెడతారు, అంతే. మళ్ళీ 3:30 to 4 టైంలో ఒక టీ అండ్ బిస్కెట్స్ ఇస్తారు. మళ్ళీ ఇంకా సాయంత్రం 6-6:30 లోపు వెళ్ళిపోవాలి వీళ్ళు బెరాక్లోకి, అంతే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ లేపుతారు. మధ్యలో కూడా లంచ్ తర్వాత వీళ్ళని లోపల పంపిస్తారు. అంటే వీళ్ళు కొంచెం హై ప్రొఫైల్ నేరస్తుల్లాగా, ఖైదీల్లాగా, అంటే ఇంకా నేరం రుజువు కాలేదు కాబట్టి నిందితులు అనలేము, నేరస్తులు అనలేము, ఖైదీలు, రిమాండ్ ఖైదీలు కాబట్టి హై ప్రొఫైల్ వాళ్ళు కాబట్టి వీళ్ళని చూసుకునే బాధ్యతలు ఉంటాయి. పైగా ఈయన డయాబెటిక్ పేషెంట్. సో ఈయనకి హెల్త్ కి సంబంధించి మధ్యలో ఏదన్నా టాబ్లెట్స్ అవ్వచ్చు, లేకపోతే ఉందంటే దగ్గరలోనే తీసుకోవాలి. వైద్యానికి సంబంధించిన అండ్ కుటుంబ సభ్యుల్ని వారానికి 1-2 సార్లు కలుసుకునే అవకాశం అయితే ఇచ్చారు. సేమ్ రెగ్యులర్ ములాఖత్ అందరికి ఉండేదే. ఈయనకి ఫోన్ సౌకర్యం ఉంటుంది, టోకెన్లు ఇస్తారు, వారానికి 2 సార్లు మాట్లాడుకుంటారు. అది కూడా నిర్ణీత టైం ఉంటుంది, ఇన్ని నిమిషాలే మాట్లాడాలి అని, అంతే. అదొకటి. ఇంకంతకుమించి వేరే అడిషనల్ సదుపాయాలు అయితే వీళ్ళకి ఏముండవు. యాక్చువల్గా నార్మల్గా ఖైదీలు అయితే ఎలా ఉంటాయో దానికి సంబంధించి దినచర్య చెప్పారు. బట్ ఆయన ఢిల్లీకి సంబంధించిన ముఖ్యమంత్రి, ఆయన మీద ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన రాజీనామా చేయలేదు, డైరెక్ట్గా ముఖ్యమంత్రిగానే అరెస్ట్ అయ్యారు, ముఖ్యమంత్రిగానే జైలుకి వెళ్ళాడు. బట్ పరిపాలనకు సంబంధించి కుంటుపడకుండా ఉండాలంటే, ఏదైనా పాలనాపరమైన చర్యలు తీసుకోవాలంటే జైలు నుంచి కేజ్రీవాల్ తీసుకుంటానికి అవకాశం కల్పిస్తుందా, రాజ్యాంగంలో అవకాశం ఉందా, లేకపోతే నార్మల్గానే కోర్టు పర్మిషన్ తీసుకోవాలా? దీనికి సంబంధించి చాలా
ఎలా జరుగుతుంది పరిపాలన, ఎలా జరుగుతుంది, లోపల ఆయన ఉంటే ఏం జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీని గురించి ఏం చెప్తారు? బేసిక్గా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పర్సన్ని అరెస్ట్ చేస్తే రాజీనామా చెయ్యాలి అని ఏ రాజ్యాంగంలోనూ లేదు. అంటే అప్పుడు వాళ్ళు రాసే టైంలో తట్టలేదేమో వాళ్ళకి, రాయలా ఒక లైన్ రాయలే ఎవరు. సో అంతే, ఆయన ఎక్కడున్నా అక్కడ నుంచి పాలన చేయొచ్చు. పోలీస్ స్టేషన్ సెల్లో ఉన్నా అక్కడ నుంచే పాలన చేయొచ్చు, జైల్లో ఉన్నా జైలు నుంచే పాలన కొనసాగించవచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయి అంటే ఇప్పుడు లోపల ఉన్నాడండి, ఒక కేబినెట్ మీటింగ్ జరపాలి. ఏ మీటింగ్ జరగాలన్నా మంత్రులతో మీటింగ్ జరపాలి. అవును, అప్పుడు వీళ్ళు కలిసే అవకాశం లేదు. ముఖ్యమంత్రి స్థాయి ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రజా భవన్ పెట్టినట్టు అవును, ప్రజలకు అందుబాటులో ఉండాలి. వాళ్ళ సమస్యలు ఉంటే చెప్పుకుంటానికి, వాళ్ళు ఏదో చెప్పుకోవడానికి ఉత్తరాలు ఏవో కనీసం నీ ఇవన్నీ ఉంటాయి. నీ పిఏకి ఇచ్చి వెళ్తారులే, పెద్ద విషయం ఏం కాదు. కానీ నీ వరకు చేరాలి, నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే జైలు నుంచి కొన్ని వెంటనే ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటే పాస్ చేయాలి. ఇప్పుడు చెప్పాలి వెంటనే, నువ్వు జైల్లో ఉన్నావు, పెద్ద తుఫాన్ వచ్చింది ఢిల్లీ అంతా, ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఎమర్జెన్సీ ప్రకటించే స్టేజే వచ్చింది, నువ్వు చెప్తేనే అవుతుంది. మరి నువ్వు ఎలా అంటే వాళ్ళందరూ కొట్టుకుపోయినా పర్వాలేదు కానీ నువ్వు చెప్పాలి కదా వెంటనే. నీ దాకా వార్త రాదే, అధికారులను ఆదేశించాలి, నీకు సౌలభ్యం ఇచ్చారు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి టీవీ చూడొచ్చు. దాంట్లో కూడా ఒక 10 ఛానళ్ళు వస్తాయి. ఎంటర్టైన్మెంట్ ఉంది, స్పోర్ట్స్ ఉంది, న్యూస్ ఉంది, అన్నీ వస్తాయి. కానీ అవన్నీ కూడా ఇవే ఉంటాయి, దూరదర్శనే ఉంటాయి. బయట నుంచి వచ్చే ఉండవు, గవర్నమెంట్ ఛానల్సే ఉంటాయి. అలా ఈ దూరదర్శన్ మనకి ఇప్పుడు సప్తగిరి, యాదగిరి ఎలా అయితే ఉంటాయో అలాంటి డీడీ ఛానల్సే ఉంటాయి. అందులో ఏదొస్తే అదే చూసుకోవాలి. న్యూస్ వచ్చినప్పుడే న్యూస్ వినాలి, లేదంటే భరతనాట్యం చూసుకుంటే ఎంటర్టైన్ అవ్వాలి. అంతమించి ఏం చేయలేము. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో జైలుకి వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు రాజీనామా చేసి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని రాజీనామా చేసి వేరే ఒక వ్యక్తిని పెట్టి అక్కడి నుంచి వెళ్తారు. అంతకుముందు ఎవరైతే లల్లూ ప్రసాద్ యాదవ్ అవ్వచ్చు, మిగతా చాలా మంది చేశారు. కేజ్రీవాల్ పర్టికులర్గా రాజీనామా చేయకపోవడానికి, వేరే ముఖ్యమంత్రిని తీసుకోలేకపోవడానికి ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ దీని వెనక ఏదన్నా ఎజెండా ఉందా, లేకపోతే ఇంకా ఏదైనా కారణాలు అయి ఉండొచ్చు? ఎజెండా అనేది ఏం లేదు. ఒక్కసారి నా సీటు పోతే ఇక మళ్ళీ రాదు అనే ఒక భయం, అంత మించి ఇంకేం లేదు. ఎందుకంటే ఇప్పుడు పాపం జయలలిత గారి సీటే ఎవరికో ఇచ్చింది. ఆ ఎవరో కాస్త ఇంకేదో చేసి, ఆ ఎవరో ఇంకేదో చేసి లాస్ట్కి శశికళకు కూడా లేకుండా ఇప్పుడు స్టాలిన్ ఇంకెవరెవరో ఎటెటో వెళ్ళిపోయింది. అసలు అది ఆ పార్టీ లేకుండా పోయింది. అందరూ మోసం చేశారు. ఎవరికి స్వార్థం వాడు చూస్తున్నారు. తర్వాత అందులోనూ పార్టీ 2 చీలికలు చీలింది, అట్లా అయ్యింది. సో ఒకరిని నమ్మే ప్రసక్తి లేదు ప్రజెంట్. సో అందుకని చెప్పేసి అంటే మన తర్వాత మన వాళ్ళు అనే ఇది లేదు. అది భార్య అయినా, పిల్లలైనా, ఇంకెవరైనా పోనీ బయట నుంచి ఇప్పుడు భార్యను పెట్టొచ్చు. నాకే ఏమీ తెలీదు, నేనే 100 కోట్లు అంటే వేరేలాగా నమ్మేసి ఇక్కడ ఉన్నాను ఇప్పుడు జైల్లో. నేనే ఒక సామాన్యుణ్ణి. ఎంత సీఎం అయితే మాత్రం నా పిల్లానికి ఏం తెలుసు, ఆమెకి ఏం తెలియదు.